కిషోరు వాళ్ళు ఖాళీ అయిపోయింది, వాళ్ళు మొత్తం మన దాంట్లో జాయిన్ అయ్యారు. రెండోది పార్లమెంట్ సభ్యుడు మే 15కి అమెరికా టికెట్లు పెట్టేసుకున్నాడు. ఆయన ఎన్నికల వరకు జగన్ గారు బతిలాడాడు, కొద్దిగా తిరిగి పెట్టవే బాబు నాకు ఎవరూ లేరు ఈ పార్లమెంట్లో అని. మే 15కి రిటర్న్ టికెట్లు వేసేసుకున్నాడు. ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ కనపడ్డు మీకు ఎవరికి. మూడోది ఎలిజా గారు, త్వరలో తెలుగుదేశం పార్టీలో ఎలిజా గారు జాయిన్ అవుతున్నాడు. అంటే ఇంచుమించుగా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కానీ శాసనసభ్యులు కానీ మొత్తం అందరూ కూడా ఆ ఫ్యామిలీలు ఖాళీ అయిపోయి పార్టీలో చేరుతుంటే గ్రామాల్లో ప్రజలకు తెలియజెప్పండి. అందరూ అన్నదమ్ముల్లా కలిసి చేసుకుందాం, మేము కలిసిపోదాం ఇక్కడ. ఎందుకంటే పేద కుటుంబంలో నుంచి ఇక్కడ ధర్మాజిగూడెంలో పుట్టిన వ్యక్తి రోషన్ గారు. ఇక్కడ పేదలకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ భూముల్లో 1000 ఎకరాల అడవి ఉంది, ఇక్కడ అడవి భూమి. అలాగే కల్రాయగూడెంలో ఉంది, హైదరాబాద్గూడెంలో ఉంది, ఈ పక్కనున్న పంచాయతీల మండలంలో ఉంది. మీ పేదలందరికీ కూడా ఇవాళ భూముల్లో మొక్కలు పెంచుకుని చెట్టు పట్టాలు ఇచ్చే అవకాశం కలిగించే ఏకైక వ్యక్తి రోషన్ కుమార్ గారు. ఎవరు చేయలేరు అది. ఇప్పుడున్న 5 ఏళ్ళు గతంలో కూడా ఎవరు చేయలే. కాబట్టి మీ పేదలందరూ, అలాగే రైతులందరూ, మహిళలందరూ, వాలంటీర్లందరూ, అలాగే చదువుకున్న నిరుద్యోగులు అందరూ కూడా ఓటేసి గెలిపించండి. రాత్రి పగలు తేడా లేకుండా సమస్యల మీద పనిచేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి